చూపించే ఆదరణ అభిమానం ఏ ప్రజాప్రతినిధి అయినా సరే స్పందించే విధంగా వాళ్ళ ఆలోచనలో మారాలి. ఎందుకంటే చేతి వృత్తి చేసుకుని బ్రతకడానికి ముందుకొచ్చిన యువత వాళ్ళని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం ఖచ్చితంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈరోజు స్వర్ణకారులకు ఎదుర్కొన్న సమస్యలపైన రాష్ట్ర ప్రభుత్వం మరి గతంలో ఎందుకు స్పందించలో నాకు తెలియదు, కానీ విశ్వబ్రాహ్మణులు అనేక జిల్లాల నుంచి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు, స్వర్ణకార సంఘం నుంచి కూడా ప్రతి జిల్లాలో కూడా మేము పర్యటించినప్పుడు వాళ్ళు వచ్చి ఆ సమస్యలపైన మెమరాండం ఇచ్చినప్పుడు కొన్ని అంశాలపైన మాత్రం ఒక స్పష్టత మాకు ఏర్పడింది జనసేన పార్టీలో. ఈరోజు ముఖ్యంగా మీ అందరితోటి కలుసుకుని మరొకసారి వాస్తవ పరిస్థితులు ఏంటి, ఏ విధంగా మీరు కష్టపడి మీరు ఆర్నిషల్ కృషి చేస్తేనే మీ కుటుంబాన్ని పోషించగలుగుతారు. భవిష్యత్తులో మన బిడ్డల్ని చదివించుకుని వాళ్ళు కూడా మన ఇటువంటి వృత్తిలో దింపాలంటే ఈరోజు ఆలోచించే పరిస్థితి వచ్చిందంటే అది చాలా దురదృష్టమైన సంఘటన. ప్రతి ఒక్కరూ కూడా ఒక భరోసాతో ఉండాలి. ప్రభుత్వం అన్నాక ఆదుకోవాలనే మనస్తత్వం, అన్నిటికంటే ముఖ్యం స్పందించే మనస్తత్వం ఉండాలి. స్పందించలేకపోతే మాత్రం ప్రభుత్వంలో మనం అధికారం తెచ్చుకుని ఎన్ని సీట్లు తెచ్చుకున్నా ఎంతమంది ముఖ్యమంత్రులైనా కూడా దానివల్ల ఉపయోగం లేదు. గతంలో కాశీ గారు కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజున ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో ముఖ్యమైన అంశాలు నాకు గుర్తున్నవి ఇప్పుడే సోదరుడు చెప్పినట్టు, ఈ 200 యూనిట్లు ప్రతి స్వర్ణకారులకి చిన్న చిన్న షాపులు పెట్టుకున్న వాళ్ళకి ఉచితంగా ఇస్తామని గతంలో ఒక హామీ ఇచ్చారు. అది చాలా జెన్యున్గా మీ డిమాండ్ అది. ఎందుకంటే బిజినెస్ని ప్రభుత్వం సృష్టించలేదు, కానీ వాళ్ళని చెడగొట్టకుండా వాళ్ళని ప్రోత్సహించే విధంగా, వాళ్ళకి సబ్సిడీ ఇచ్చే విధంగా ఒక బాధ్యత మాత్రం చాలా ఖచ్చితంగా తీసుకోవాలి. అది అవసరం. సో ఏ విధంగా మీరు కష్టపడి నిలబెట్టిన ఈ వ్యాపారాలని ప్రభుత్వం నుంచి రేపటి రోజున మేము వచ్చిన తర్వాత ఒక మంచి పాలసీ తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ఆదుకునేటట్టు స్వర్ణకార సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఈ రోజున జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి తరఫున నేను మీకు మాటిస్తున్నాను, నిలబెడతాం. ఒక మంచి మార్పు తీసుకొస్తాం, పాలసీ విధానంలో మార్పు తీసుకొస్తాం. పెన్షన్ల విషయంలో కూడా ఎందుకు కొంతమందికి చేతి వృత్తులు చేసుకున్న వాళ్ళకి కొంతమందికి ఎందుకు వర్తిస్తుంది, మీకు ఎందుకు వర్తించడం లేదు? తప్పకుండా ఎక్కువగా నష్టపోయింది, ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉంది, కంటి చూపు గురించి నష్టమయ్యేది మీకున్న సమస్యల్లో ప్రధానమైన భాగం. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని తప్పకుండా ఒక చక్కటి పెన్షన్ పాలసీ తీసుకొచ్చి స్వర్ణకారుల కోసం వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి భరోసా ఇచ్చే విధంగా త్వరలోనే నేను మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి రేపటి రోజున ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఆ పెన్షన్ల కార్యక్రమం కూడా తప్పకుండా మేము మీ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా తీసుకొస్తామని ఈ సందర్భంగా నేను మీకు హామీ ఇస్తున్నాను. అదేవిధంగా మొన్న నేను 6వ వార్డు పర్యటిస్తున్నప్పుడు సోదరుడు అక్కడ చిన్న షాప్ పెట్టుకుని, కిరాణా షాప్ పెట్టుకుని పాపం ఏ కష్టాలు ఎదుర్కొంటున్నాడో కుటుంబాన్ని నడపడానికి వివరించినప్పుడు నాకు చాలా బాధ కలిగించింది. ఆ రోజే నేను చెప్పాను 16వ తారీఖు వస్తున్నాం, ఈ బజార్లో పర్యటించినప్పుడు స్వర్ణకారుని అందరితోటి నేను మాట్లాడి మరొకసారి ఈ సమస్యల గురించి, ఎందుకంటే అవగాహన ఉంటే చాలా బలంగా మాట్లాడగలుగుతాం. ఇచ్చిన మాట కూడా దాంట్లో నిజాయితీ ఉండాలి. ఏదో ఎలక్షన్లప్పుడు వచ్చి 4 మాటలు చెప్పిపోవడం వేరే, కానీ ఒక మాట ఇచ్చినప్పుడు దానికి విలువతో కూడిన రాజకీయాలతో నిలబడి ఆ నిజాయితీగా ఆ సమస్య పరిష్కారం కోసం అందరం కూడా కృషి చేయాలి. రాజకీయాల్లో కొన్ని రోజులు పదవిలో ఉంటాం, కొన్ని రోజులు పదవిలో ఉండకపోవచ్చు, కానీ ప్రత్యేకంగా స్వర్ణకారులు ఎదుర్కొంటున్న సమస్యలపైన, మీ సంఘం ఎదుర్కొంటున్న సమస్యలపైన తప్పకుండా మేము నిలబడతాం, మీకు ఆ మాట ఇస్తున్నా అని చెప్పి మీరు అధైర్యపడబాకండి. ఈ 10,000 రూపాయల రుణాలు కూడా ఎందుకు ఇవ్వడం లేదో, ఎందుకు ప్రభుత్వం నుంచి ఆ సబ్సిడీ రాలేదో నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే కొంతమంది అట్లా విభజించి అందులో కూడా 30-40% మందికే ఇస్తున్నారు. 100% ఇచ్చింది ఎక్కడా లేదు. ఏ జిల్లాలో పర్యటించినా కూడా ఎక్కువగా పాపం వీళ్ళు ఇదే వస్తున్నారు. కష్టపడి చేతి వృత్తి పైన బతికి వాళ్ళ కష్టార్జితం కుటుంబాన్ని కాపాడుకుని సమాజానికి ఉపయోగపడుకొని 3-4కి ఉద్యోగ అవకాశాలు కల్పించి వ్యాపారం చేసుకుంటున్న మనందరినీ కూడా కాపాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ రోజున ఈ ప్రాంతంలో మనకి అభివృద్ధి ఏం జరగడం లేదు. అమరావతి తొలిగిపోయింది. కలలు కాస్త కలలు మనం కలగనీయకుండా మనని నాశనం చేసి ఒక భవిష్యత్తు లేకుండా చేశారు మన ప్రాంతానికి. కాబట్టి మరొకసారి తెనాలిగా వైభవం తీసుకొచ్చే విధంగా నా వంతు నేను కృషి చేస్తాను, నిజాయితీగా మీకోసం పనిచేస్తాను. అందులో భాగంగా మనందరం కూడా కలిసికట్టుగా మీ సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా నేను మాటిస్తున్నాను. ఈ రోజున ఇతర
సంఘాల గురించో లేకపోతే ఇతర కులాల గురించో వాళ్ళు ఎదుర్కొన్న కష్టాల గురించో గుర్తించాం. మిమ్మల్ని కూడా గుర్తించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దీని గురించి పవన్ కళ్యాణ్ గారు మొన్న కూడా మాట్లాడారు. మన పౌరాణికంలో కానివ్వండి, మన చరిత్రలో కానివ్వండి, మన అందరం కూడా చదువుకుంది కూడా ఏంటి, విశ్వబ్రాహ్మణుల పాత్ర ఏంటి, ఏ విధంగా సమాజంలో వాళ్ళు ఉపయోగపడ్డారు, దేవాలయాల కోసం, మన ధర్మాని కోసం ఏ విధంగా నిజాయితీగా కష్టపడి తీసుకొచ్చారు, ఎంతమందికి మీరు ఉపాధి కల్పించారు. ఈ రోజున తెనాల్లో దాదాపు 6,000 మంది 8,000 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారంటే అది కేవలం మీరు కష్టపడి ఆ రోజు స్థాపించిన వ్యాపారం ద్వారా అనేక మందికి మనం ఉపాధి కల్పించుకోగలిగాం. స్థానికంగా మన అందరినీ, మన యువతకు కూడా భరోసా కల్పించాలి. ఈరోజు మీరు ఆందోళన చెంది మా కుటుంబం గురించి ఏంటి రేపటి పరిస్థితి అనేది అది మాత్రం ఉండకూడదు. నేను మాట ఇస్తున్నాను, తప్పకుండా మీ అందరం కూడా రేపటి రోజున ప్రభుత్వం వచ్చినాక నేనే స్వయంగా వచ్చి ఆ జియో మీకు అందజేసి మీకు స్వర్ణకాల సంఘానికి తప్పకుండా ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహాయం 100% వచ్చేటట్టు నేను మీ అందరికీ వెంట మీకు అండగా నిలబడేటట్టు, ప్రభుత్వంలో ఎవరైనా సరే ఈ విధంగా స్పందించాలనే భావన కలిగే విధంగా తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి తరఫున నేను మీకు మాట ఇస్తున్నాను, నిలబడతానని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. ఈరోజు యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చింది మా పార్టీ నాయకులందరూ కూడా క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం నమోదు చేసుకుందాం, సరదాగా 10 మంది కలిసి మనం ఇక్కడ చేద్దామనే భావనతో ఇక్కడ వచ్చారు. కానీ మీరు మనస్ఫూర్తిగా ఆహ్వానించి అభినందించి మీ సమస్యలపైన మీరు మా దృష్టికి తీసుకొచ్చినందుకు మిమ్మల్ని అందరూ నేను నమస్కరించుకుని మాట ఇస్తున్నాను. తప్పకుండా నిలబడతాం వాటిపైన. నిజాయితీగా ఈ సమస్య పరిష్కారం కోసం ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఈ మార్పు వచ్చిన తర్వాత ఈ వాగ్దానాలన్నీ కూడా నిలబెట్టేటట్టు అందరికన్నా ముందు నేను నిలబడి ఇక్కడికే వచ్చి ఇదే షాప్ దగ్గర మనం నిలబడి ఒక చక్కటి సభ ఏర్పాటు చేసుకుందామని మాట ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.